మహేష్ గారు మొత్తానికి షర్మిల గారిని జగన్ గారి మీదకి ఉసుగొలుపుతా ఉంది కూటమి పార్టీలు. సో అన్ని టాపిక్లన్నీ మెయిన్ టాపిక్స్ డైవర్షన్ చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరువు ప్రఖ్యాతలు మంటగలిపే విధంగా ఆయన బయటికి లాగుతూ ఉన్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు నాకు ఇచ్చిన ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యాజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఉంటున్న నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, బ్రహ్మనాయుడు గారు మేము ఈ విషయంలో అసలు నేనైతే అసలు ఆ ప్రెస్ మీట్లు కానీ ఇంతకుముందు మీరు వేసే తప్ప నేను కనీసం దాన్ని చూడడం కూడా చూడలేదు. ఆమె ఎవరో వారసురాలంట, ఎవరో వారసుడంట వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇవన్నీ కూడా నాకైతే అసలు నేనైతే అసలు కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె అటాక్ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, అసలు మాకెందుకు. ఇంకోటి ఏంటంటే అదంతా ఒక సొంత ఫ్యామిలీ విషయాలు, పైగా వాళ్ళంతా కలిసి తిరిగారు ఎలక్షన్స్ లో. టమ్స్ బాగున్నప్పుడు చెడిన తర్వాత వాళ్ళు అంత మాట్లాడుకుంటారు. ఎంతైనా వాళ్ళు ఫ్యామిలీ విషయాలు కాబట్టి నేనైతే మాత్రం ఊరికే దాని గురించి అనవసరంగా నా వర్షన్ చెప్పడమో లేకపోతే అలాంటివన్నీ కూడా నేనైతే కనీసం దాని మీద స్పందించదలుచుకోలేదు చెప్పాలంటే. ఏమీ లేదంటేనే మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఫస్ట్ పాయింట్. సో కాబట్టి లీస్ట్ బాదర్ ఏంద్రా అంటే దాని మీద చాలా తక్కువ మేము ఆలోచిస్తాం. ఇంకా రెండోది, మీరు చెప్పినట్టు ఇందాక రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా దాడులు జనసేన నేతల దాడులు ఎక్కువైపోతున్నాయి అనేది వైసీపీ బలంగా ఆరోపిస్తుంది. అంటే అధికారం చేతిలో ఉందని రెచ్చిపోతున్నారా ఏంటి మీరు? దాడులు ఎక్కువ అదే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు దాడులు జరుగుతా ఉంది, ఏదో జనసేన పార్టీ దాడులు చేసేస్తానంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టండి. మాకేమి పూర్తి అధికారం ఏమీ లేదు, మేము కూటమిలో భాగంలోనే ఉన్నాం. దానికి ముందు ఏం జరిగింది, ఇంత ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తెలుగుదేశం పార్టీ మీదకి అటాక్ జరిగినప్పుడు జనరల్ గా ఏందండి అలా అటాక్ చేశారంటే కార్యకర్తల యొక్క భావోద్వేగాలను ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి, అది ఎప్పుడు ఎలా పేలుతుందో తెలియదని చెప్పిన విషయం చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే అండి, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు చాలా కన్ఫైన్డ్ గా చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ మీద కేసులు పడకుండా, ఎవడో మైకులు తెచ్చిపెట్టి రెచ్చగొడితే పిచ్చిగా మాట్లాడకుండా చాలా కంట్రోల్డ్ గా మనమెంత మన పరిధెంత అని జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళు రాష్ట్రంలో. ఒక నిమిషం అండి, 2 వీడియోలు చూపిస్తాను నేను మీకు. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత మీరు ఈ గొడవ విషయం, ఎందుకంటే ఇందాక మాజీ మంత్రి పేర్నాని గారు కూడా మాట్లాడుతున్నారు, జనసేన నాయకుల మీద కూడా కేసులు కూడా బుక్ అయినాయని చెప్పేసి మనకి ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఫస్ట్ ఇంటి స్థలం ఇచ్చింది ఏ గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది ఏ గవర్నమెంట్, ఆ యదవని ఒకసారి తెలుసుకోమనండి.